ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈ రోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసయ్య మనతో ప్రత్యేకంగా విశేషంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రోజున చెప్పబోయే వాక్యం మన అంతరంగిక జీవితాన్ని కట్టబోతున్నది. ఆధ్యాత్మిక బ్రతుకులో నూతన బాటలు వేయబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్యం మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా దేవుని మాట వింటాం. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా అనుదినము దేవుడు మనకు వినిపిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ ఛానల్ సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ఈ మాటలు దైవ వాక్కులు, దేవుని మాటలు అనేకులకు పరిచయం చేయండి, అనేకులకు వినిపింప చేయండి. మీరు పొందిన మేలులు అనేకులతో పంచుకోండి. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. దేవుని మాట వినటానికి ముందు మన హృదయాన్ని ఆయత్తపరుచుకుంటాం. విత్తనాలు వేయటానికి ముందు ఒక రైతు తన పొలాన్ని ఆయత్తపరుస్తాడు. అలాగే మనము కూడా ఆయత్తపరుచుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసయ్యా మీరు రండి ప్రభువా. అద్భుతాలు చేసే తండ్రి మీరయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. యేసయ్యా మీ ప్రజల హృదయాంతరంగముతో మీరు మాట్లాడండి. మీ ప్రజలు మీరు లేవనెత్తండి. మీ ప్రజలు మీరు అభిషేకించండి. మీ ప్రజలు మీరు ఆత్మతో నింపి నడిపించి బలప సహాయం చేయమని, అద్భుత కార్యము చేయమని, మీ కృపతో మీ శక్తితో మీ బలముతో జీవంతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటా. దయచేసి అందరు కూడా బైబిల్ తీయండి. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ అందరు కూడా తీసి చదవాలి, జాగ్రత్తగా చదవాలి. మనం ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక మూలలో ఒక క్రొత్త నిధి, బైబిల్ నిధి దాచబడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం బైబిల్ చదువుదాం. చూడండి 26వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం చదువుకుంటాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము బావులు తవ్వాడు, జలలు గల నీటి ఊటలు తవ్వాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజుల సంపద ఏంటి అంటే బావులు. ఇట్లాంటి నదులు, మోటార్ సిస్టమ్స్ ఆ రోజుల్లో లేవు. కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ముందు బావి దవ్వుకునేటువంటి వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో, ఆ ప్రదేశాల్లో నదులు లేనట్లయితే ఖచ్చితంగా నీటి ఊటలు అక్కడ వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళ మందలకి వాటికి వాళ్ళు బావులు దవ్వుకునేటువంటి వాళ్ళు. బావి అనేది ఒక సంపద. పాత రోజుల్లో మీరు చూస్తే ప్రతి రైతు ఇంట్లో సొంత బావి ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ బావి తవ్వుకున్న తర్వాత వాళ్ళు ఆ నీళ్లు మందలకి వాటికి అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో బావి ఉండేది. అట్లాగే అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట బలిపీఠం కట్టేవాడు, ఆ తర్వాత బావి తవ్వేవాడు. అయితే ఫిలిస్తీయులు, శరీర సంబంధులు, శత్రువులు వాటిని పూడ్చివేశారు. జాగ్రత్తగా వినాలి మీరు. వాటిని పూడ్చివేశారు. మొట్టమొదటిగా మనము అబ్రహాం ఏ బావులు తవ్వాడో చూడబోతూ ఉన్నాం. అబ్రహాం ఏ బావులు తవ్వాడో వాటిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. బావులు తవ్వితే శత్రువులు పూడ్చివేశారు. అయితే ఇస్సాకు మరలా వాటిని తవ్వించాడు. వాటి పేర్ల ప్రకారం పెట్టాడు. అయితే ఏ పేరు ఇక్కడ పెట్టాడు అబ్రహాం? మనం కొన్ని పేర్లు పెడదాం అబ్రహాం తవ్వినటువంటి బావులకు. జాగ్రత్తగా మనం వింటాం. సో అబ్రహాం ఏ బావులు తవ్వాడంటే చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ప్రయాణమై వచ్చేసాడు. తాను ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా సరే దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాలనే ఉద్దేశంతోటి విశ్వాసముతో, తాను వెళ్ళబోయే మార్గం తెలియదు, తాను వెళ్ళబోయే దేశం తెలియదు, తాను నివసించబోయే ప్రాంతం తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. దాంట్లో నదులు ఉంటాయో, పర్వతాలు ఉంటాయో, శిఖరాలు ఉంటాయో, ఆ ప్రాంతం అంతా మరి పూదోటలు ఉంటాయో, ఆ ప్రాంతంలో పాలుతీనలు ఉంటాయో, ఏముంటాయో తెలియదు. అక్కడ జనం ఎలా ఉంటారో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళు ఏ వేషం వేసుకుంటారో, వాళ్ళు ఎటువంటి సంప్రదాయాలు కలిగి ఉన్నారో అసలు ఏమీ తెలియదు. అబ్రహాం పుట్టినప్పటి నుంచి ఒకే ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రాంతంలో బ్రతికాడు. కానీ దేవుడు పిలిచి అంటున్నాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి పద, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ ప్రజలను, బంధువులను విడిచిపెట్టు. ఆదికాండం 12:1 చెప్తున్నాడు, నేను చూపించబోయే దేశానికి నడు అనగానే అబ్రహాము విశ్వాసమును బట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అబ్రహాము మనకి ఏ బావి తవ్వించాడు అంటే విశ్వాసం అనేటువంటి బావిని తవ్వాడు.
ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాములో మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనం చూస్తే విశ్వాసం. తాను వెళ్ళబోయేటువంటి దేశం కంటికి కనబడకపోయినా, తాను వెళ్ళబోయే మార్గం యొక్క చిరునామా తెలియకపోయినా, తాను ఉండబోయే ప్రాంతం యొక్క ప్రదేశంలో క్వాలిటీస్ ఏంటో తెలియకపోయినా ఒక్కటే అంటాడు, నాకు తెలియదు కానీ నా దేవుడికి తెలుసు. నేను వెళ్ళబోయేది క్షేమకరమైన ప్రదేశం నాకు తెలుసు. ఒకవేళ అది ప్రమాదకరంగా కనబడినా నా దేవుడు నా కోసం దాన్ని క్షేమకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మనం పై రూపం చూసి బాధపడుతూ ఉంటాం. విశ్వాసం అనేది కంటికి కనపడే వాటిని చూసేది కాదు. విశ్వాసం అనేది కంటికి కనబడని వాటిని చూడగలిగేది, ఆత్మీయ నేత్రాలు తెచ్చి చూడగలిగేటువంటిది. పైకి కనబడే గలిబిలి కానీ గజిబిజి కానీ చూసేది కాదు. ఎక్కడ కనపడినటువంటి, ఎవరికి కనపడినటువంటి ఆ నిధులను చూడగలిగేది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చూడండి, నాకు డాడీ ఎప్పుడు హ్యారీ గమ్స్ ఒక మాట చెప్తారు. ఏం చెప్పేవాళ్ళు అంటే, బిడ్డ నీ చేతిలో ఒక పండు పెట్టి దాంట్లో ఎన్ని గింజలుండి లెక్క పెట్టమంటే ఎట్లనూ లెక్క పెడతాం. ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే దాంట్లో కూడా కొన్ని వేల విత్తనాలు ఉంటాయి. అవి కూడా మనం ఎట్లని లెక్క పెట్టవచ్చు మొత్తానికి కదా. కానీ ఒక్క డ్రాగన్ ఫ్రూట్ విత్తనం నీ చేతుల్లో పెట్టి, లేకపోతే ఒక సపోటా పెట్టి, ఒక దానిమ్మ గింజ నీ చేతిలో పెట్టి దాంట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పు అంటే చెప్పలేం. ఎందుకు అంటే ఇన్సైడ్ ఆఫ్ ఇట్, దాని అంతరంగములో, దాని లోపల కంటికి కనపడినటువంటి నిధులు, ఫలముల నిధులు, వృక్షముల నిధులు, వృక్షముల తోరణాలు, పుష్ప తోరణాలు మన చేతిలో ఉన్నటువంటి ఆ బీజములో దాచబడి ఉన్నాయి. మన చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న డ్రాగన్ ఫ్రూట్కు ఉన్నటువంటి చిన్న గింజ, కంట్లో నలుసంతున్నటువంటి ఆ గింజలో లెక్కకు విస్తారమైన ఫలాలు దాచబడి ఉన్నాయి. లెక్క పెట్టలేనటువంటి మరి ఫలాలు దాచబడి ఉన్నాయి కదా. మన తరతరాలు కూడా కూర్చొని లెక్క పెట్టిన తరగవు. ఎందుకంటే ఆ విత్తనం భూమిలో పడినప్పుడు, ఆ భూమిలో అది మొలకగా మారినప్పుడు దాంట్లో కొన్ని వందల ఫలాలు వస్తాయి. ఆ వందల ఫలాల్లోంచి కొన్ని కోట్ల విత్తనాలు వస్తాయి. ఆ కోట్ల విత్తనాల్లోంచి మళ్ళీ కోట్ల చెట్లు వస్తాయి. ఆ కోట్ల చెట్ల నుంచి మళ్ళీ మిలియన్స్, ట్రిలియన్స్ వస్తుంటాయి. వాటిని లెక్క పెట్టడం ఎవరి చేత కాదు. అలాగే దేవుడు మన కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం, మన కోసం దాచిపెట్టినటువంటి దీవెనలు లెక్క పెట్టలేం. అవి కంటికి ఒక ఒంటరిగా కనపడవచ్చు, నువ్వు ఒంటరిగా కనపడవచ్చు, నీ జీవితం ఒంటరిగా ఉండొచ్చు, ఎవరు లెక్క పెట్టలేనటువంటి విధిగా ఉండొచ్చు. నువ్వెంత, నీ బతుకంత నువ్వు ఒక్కడవే, నీ కుటుంబం ఒక్కటే, మా మధ్యలో ఏమనుకుంటున్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ జాతి ఏంటి, నీ బలం ఏంటో మాకు తెలుసు, నువ్వు ఒంటరివి, నిన్ను కొట్టినానికి దిక్కు లేదు, నిన్ను కొట్టి నిన్ను ఈడ్చినా బయటికి ఈడ్చినా నిన్ను మాట్లాడేవారు లేరు నీ గురించి అంటున్నారు కదా చాలామంది. నన్ను ఒకప్పుడు అలాగే అన్నారు, నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ ఒక్కదానివి, ఆఫ్టర్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చిన దానివి, నిన్ను కొట్టినా అడిగే దిక్కులేడు నీకు అని నన్ను కూడా సవాల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని బిడ్డ, మనిషికి మనం కనపడేది ఒంటరి వాళ్ళమే, ఒక్కళ్ళమే. మనిషికి లోకంలో ఉన్నటువంటి కళ్ళకు కనపడేది ఒంటరే. కానీ దేవుడు చెప్తున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒంటరిలో నుంచి లెక్కకు విస్తారమైన ప్రజలను, లెక్కకు విస్తారమైన జనాంగమును, విస్తారమైన ఫలములను తీసుకురాగలిగేటువంటి శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. మనం ఒంటరి విత్తనంగా ఉన్నప్పటికీ, ఒంటరి వృక్షముగా ఉన్నప్పటికీ, ఒంటరి గృహముగా ఉన్నప్పటికీ, ఒంటరి వారిగా మనం ఉన్నప్పటికీ, మన పక్షాన మన జాతి వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, మన పక్షాన మన దేశం వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, మన పక్షాన మాట్లాడేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, మన పక్షాన నిలబడి నేనున్నానని చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ చెబుతున్నాను ఈ రోజున, నువ్వు ఒంటరివి కావు. నీలోంచి వేవేల ప్రజలను, వేవేల ఆశీర్వాదములను, వేవేల జాతులను, జనములను ప్రభు తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది విశ్వాసం అంటే, ఇదే విశ్వాసం అంటే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడబోతున్నాం మనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, ఇంకోటి చదువుదాం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. నీ వెనకాల 1000 మంది ఉన్నారా అంటే మనం వెనక చూసుకొని అనుకుంటాం, నా వెనక ఎవరున్నారు ప్రభా, నేను ఒక్కళ్ళనే, నేను ఒక్కడనే ప్రభువా, ఒక్కదాన్నే ప్రభువా. కానీ దేవుడు అంటాడు, కాదు, నీ వెనక 1000 మంది ఉన్నారు. నీ వెనక 1000 మంది, 10,000 మంది ఉన్నారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? 10,000 మంది. ఎస్, దేవుని బిడ్డ 10,000 మందిని మనల్ని 10,000 మందిగా విస్తరింప చేయగలిగాడు గొప్ప దేవుడు ఆయన. అబ్రహాం ఒంటరిగా బయలుదేరాడు. 25 సంవత్సరాల వరకు ఏ దేవుడు చెప్పిన సూచన అతని జీవితంలో నెరవేరలేదు. నీకు బిడ్డలు ఇస్తాను అబ్రహాము అన్నాడు, కానీ 25 సంవత్సరాల వరకు ఒక్క సూచన కూడా కనబడలేదు.
ఒంటరిగానే మిగిలిపోయాడు. ఉన్న లోతు కూడా వెళ్ళిపోయాడు. ఉన్న లోతు భార్య, లోతు కాపరులు అందరూ వెళ్ళిపోయారు. లోతు పిల్లలు అందరిని మూటగట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. అబ్రహాం మళ్ళీ ఒంటరిగా తన భార్యతో నిలబడి ఉన్నాడు. ప్రభువా, నీ వాగ్దానం ఎక్కడ ప్రభువా, నేను ఒంటరిని అయిపోయాను ప్రభువా. కానీ దేవుడు అంటున్నాడు, కన్నులెత్తి చూడు అబ్రహామా, గుత్తులు గుత్తులుగా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, కెన్ యూ కౌంట్ ఇట్, లెక్క పెట్టగలవు అబ్రహామా? కన్నులెత్తి చూడు. నీ పరిస్థితులు చూడొద్దు, దేవుని శక్తిని చూడు. ఆకాశమందున దేవుని శక్తిని చూడు. ఆకాశమందున దేవుని మహిమను చూడు. ఈ లోకల మనుషుల తట్టు చూసి విసిగిపోయావేమో, మనుషుల తట్టు చూసి నిన్ను బెదిరించి వాళ్ళ తట్టు చూసి వ్యసారిపోయావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ వెనుక ఉన్నటువంటి వాడు, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, నిన్ను బెదిరిస్తున్న శత్రువు కంటే గొప్పవాడు, నిన్ను సవాలు చేసినటువంటి శత్రువు కంటే 1,000 రెట్లు శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు, శక్తిగల దేవుడు, నీ పక్షాన పోరాడేటువంటి దేవుడు, నీ పక్షాన విస్తరింప చేయటం నిన్ను సిద్ధపడుతున్నటువంటి దేవుడు, లోకములో నిన్ను శపిస్తున్న వారి కంటే, వారి మాటల కంటే శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. విసిగిపోయా, వ్యసారిపోయావేమో, అయ్యో నా బ్రతుకు ఒంటరిది, నా జీవితం ఒంటరిది, నా బ్రతుకులు ఎవ్వరు లేరు అంటూ నీ ఒంటరి జీవితాన్ని చూస్తూ, నీ ఖాళీ అకౌంట్ని చూస్తూ కదా, నీ ఖాళీ గిన్నెలు చూస్తూ, నీ ఖాళీ గ్యాస్ సిలిండర్ చూస్తూ, నా బ్రతికింతే, ఏం లేదు నా జీవితంలో, ఏం లేదు నా బ్రతుకులో, నన్ను ఎవరు చేర్చుకోలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదంటూ ఒకవేళ నీ ఒంటరి బ్రతుకు నుంచి విలపిస్తున్నావేమో, దేవుడి రోజున నీ పక్షాన చెప్తూ ఉన్నాడు, విశ్వాసంతో కూడినటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన అబ్రహాం మనకేమి ఇచ్చాడంటే విశ్వాసపు బావిని ఇచ్చాడు. ఆయన ఎలా విశ్వాసపు అడుగులు వేస్తూ విశ్వాసపు జలలు గల ఊటలు ఎలా తవ్వాడో, ఆ జలలు గల ఊటలు ఎవరు తాగాలి? తన పిల్లలు తాగాలి, తన మందలు తాగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు విశ్వాస పూర్ణులు కావాలి. మనుషులు లోకం చూసినట్టు కాదు మనం చూడాల్సింది. లోకం సమస్యనే చూస్తుంది, కానీ మనం సమస్య వెనుక దేవుణ్ణి చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో లోకము రోగాన్ని చూస్తుంది, కానీ మనం రోగము వెనుక స్వస్థపరిచి యెహోవా రాఫా హస్తాన్ని చూడగలగాలి. ప్రపంచము మన ఒంటరితనాన్ని చూస్తుంది, కానీ మనల్ని విస్తరింపచేసే దేవుని హస్తాన్ని మనం చూడగలగాలి. మనుషుల కళ్ళు వేరు, ఆయన బిడ్డగా నీ కళ్ళు వేరై ఉండాలి. మనుషుల ఆలోచనలు వేరు, ఆయన బిడ్డగా నీ ఆలోచనలు వేరై ఉండాలి. మనుషులతో కోయిన్సైడ్ ఎప్పటికీ కాకూడదు, లోకంతో కోయిన్సైడ్ ఎప్పటికీ కాకూడదు. ఎందుకంటే వాళ్ళు కంటికి కనబడుతుందని చూసి నమ్ముతారు. వర్షం పడుతుందంటే ఆ మేఘాలు చూసి పడుతుంది వర్షం అంటారు, కానీ మనం అలా కాదు. ఇప్పుడు దేవుని బిడ్డ మనం అలా కాదు. ఏలియాతో దేవుడు చెప్తున్నాడు, ఏలియా ఇదిగో వర్షం పడబోతుంది, విస్తారమైన వర్షపు ధ్వని వినబడుతుంది, నువ్వు వెళ్ళు, పరిగెత్తు అన్నాడు. ఎక్కడ చూస్తే మేఘాలు లేవు. 7 సార్లు ఎక్కిపోయి చూసినా కానీ మేఘం కనపడలేదు. ఆయనకి తల కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నాడు, అయ్యా ఎక్కడయ్యా వర్షం? రాజులకు చెప్పేశాను నేను, వర్షం వస్తుంది పరిగెత్తండి అని. వర్షం వస్తుంది, రథములు తీసుకొని గుర్రము తీసుకొని పరిగెత్తని చెప్పానే, ప్రభువా ఎక్కడ నాయన వర్షం? వర్షపు ధ్వని ఎక్కడ లేదు, చల్ల గాలి ఎక్కడ లేదు, మేఘాలు వస్తున్నట్టుగా ఎక్కడ ఆనవాలు లేదు, రుజువు లేదు. తల మోకాళ్ళ సందును పెట్టుకొని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా యాతన పడుతూ ఉన్నాడు. తన శిష్యుడితో చెప్తున్నాడు, ఎక్కి చూసిరా పో, సముద్రం మీదకెక్కి సముద్రం ఒడ్డుకెక్కి చూసిరా పో అంటే అతను చూసి వచ్చి అంటున్నాడు, ఏ మేఘాలు లేవయ్యా. 7వ అంటున్నాడు, అరచేతి అంత చిన్న మేఘం ఉందయ్యా, అది ఒక్క మనిషిని కురుస్తుందేమో తెలియదు. కానీ దేవుని బిడ్డ వెంటనే అతను పరిగెత్తుకుంటా ఆ చిన్న మేఘాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. విస్తారమైనటువంటి వర్షాన్ని ఆ రోజు చూడగలిగారు ప్రజలు. కుంటలు, నదులు ఏకమై, సముద్రాలు ఏకమై కురిసేంత పెద్ద వర్షాన్ని దేవుడు ఆ రోజున కురిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న మేఘం దేశాన్ని తడిపివేసింది. నువ్వు చిన్నవాడివే కావచ్చు, చిన్నదానివే కావచ్చు, నీలోంచి వచ్చే ఉజ్జీవం, నీలోంచి వచ్చే ప్రార్థనా శక్తి, నీలోంచి వచ్చేటువంటి ప్రార్థనా శక్తి నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవునికి నీలోంచి వచ్చేటువంటి ఆ జీవపు ఊటలు ఖచ్చితంగా 100% దేశాన్ని నింపేవిగా ఉంటాయి, దేశాన్ని ఉజ్జీవింప చేసేదిగా ఉంటాయి. అందుకే సహోదరుడా, దిగులు పడకు, నువ్వు ఒంటరిగా దిగులు పడకు, విశ్వాసంతో ఎదురు చూడు. నీవు విశ్వాసంతో కనిపెట్టినప్పుడు నీవు ఎదురు చూసిన దేవుడు వ్యర్థం చేయడు. నువ్వు కనిపెట్టిన దాన్ని వ్యర్థం చేయడు. అయినా 100% దాని ఫలాన్ని చూడబోతున్నావు, 100% దాని ఆశలను చూడబోతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మనకు తండ్రి అబ్రహాం విశ్వాసపు ఊటలు, కనపడనటువంటి నిధులు, మనుషుల కంటికి కనపడినటువంటివి, చెవికి వినపడినటువంటి, హృదయానికి గోచరం కానటువంటి గొప్ప నిధులను దాచి ఉంచి ఉన్నాడు, విశ్వాసపు నిధులను. కాబట్టి మనం ఒకటే అడగాలి, నా కళ్ళు తెరువు ప్రభువా, నీ మహిమను చూచున్నట్లుగా. దావీదు ప్రార్థన చేసేవాడు,
నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా, నీవు రాసి ఉంచినటువంటి ఆశ్చర్యకరమైన నిగూఢమైన నిధులు చూచినట్లుగా ప్రభువా నా కళ్ళు తెరువు ప్రభువా అనేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం కళ్ళు తెరిచినటువంటి వారమా. ఏ కళ్ళు? ఈ కళ్ళు కాదు, ఆత్మీయ నేత్రాలు తెరిచినటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు తెరిస్తే దేవుని యొక్క గొప్ప సైన్యాన్ని మనం చూడగలం. మన కొరకు దిగి రాబోతున్న జీవాధిపతిని మనం చూడగలం. మన కోసం యుద్ధము చేసే వీరుని మనం చూడగలం. మన వెనక ఉన్నటువంటి దేవుని మహాశక్తిని చూడగలం మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక మంత్రగాడు ఒక సేవకుని ఇంటి మీదకి దెయ్యాల సమూహాన్ని పంపించాడంట. చాలా పవర్ఫుల్ దెయ్యాలు పంపించాడంట. చేతబడి మంత్రశక్తులు పంపించేశాడు. అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. పాస్టర్ గారు పక్క ఊరు వెళ్ళాడు. ఆయన భార్య, 2 చిన్నపిల్లలు నా ఇంట్లో. సరే, వాళ్ళిద్దరిని జో కొట్టుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంది. అట్లాంటి టైంలో ఈ దురాత్మ శక్తులు లోపలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు నాశనం చేయాలని చూస్తున్న టైంలో దేవుని బిడ్డ అక్కడ అవి వెళ్ళగానే అక్కడ ఒక భయంకరమైన దృశ్యం వాళ్ళకి కనబడింది. పరిగెత్తుకుంటూ మళ్ళీ దెయ్యాలను వెనక్కి వచ్చేసాయి. ఆ మంత్రగాడు గజగజ వణుక్కుంటూ అడిగాడంటే, ఏంటి ఎప్పుడు పంపించినా మీరు పని ఫినిష్ చేసి వస్తారు, ఈరోజు ఏంటి భయంతో పరిగెత్తుకొస్తున్నారు? మీకు భయాన్ని కలిగించేది అక్కడ ఏముంది? మీరు ప్రపంచాన్ని భయపెడతారే. మంత్రం అంటే భయపడతారు, ప్రపంచం చేతబడి అంటే భయపడతారు, శకునం అంటే భయపడతారు. మీరు ప్రపంచాన్ని భయపెట్టేటువంటి వాళ్ళు, మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంత భయంగా వస్తున్నారని అంటే అప్పుడు చెప్పారంట, అయ్యా గురువా, ఇంతవరకు ఆ మహిమ గల వెలుగుని ఎక్కడా చూడలేదు. ఆ ఇంటి చుట్టూ అగ్ని జ్వాలలు తిరుగుతున్నాయి. అగ్ని జ్వాలలు పట్టుకొని, దివిటీలు పట్టుకొని పరలోక దూతలు సంచరిసిన ఇంటి చుట్టూ. అది ఆఫ్టర్ ఆల్ గుడిసెరా అయ్యా, అది గుడిసె కాదయ్యా, అది పరలోక సౌధంలాగా ఉందయ్యా. దాని చుట్టూ యుద్ధ వీరుల్లాగా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి సైన్యం ఉందయ్యా. ఆ ఇల్లు దేవునికి చాలా ఇంపార్టెంట్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, మన గుడిసే కావచ్చు, మన ఇల్లు చిన్నది కావచ్చు, అందరికన్నా ఫెసిలిటీస్ మనకు లేకపోవచ్చు, అందరికన్నా ఫర్నిచర్ మనకు లేకపోవచ్చు, ప్రార్థన ఉంటే, దేవుని అందలి విశ్వాసం నీకుంటే, దేవుని అందలి నిరీక్షణ నీకుంటే, దేవుని అందలి ఆశీర్వాదం నీకు ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిశ్చయముగా నీ ఇల్లు పరలోకానికి చాలా ఇంపార్టెంట్, పరలోక సైన్యానికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కళ్ళు దృష్టి ఎప్పుడు నీవు ఉంటావు. నీ ఇల్లు ఎప్పుడు ఉంటుంది. నీ ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటుంది. యోబు ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా దేవుడు శత్రువు ప్రవేశించకుండా లోకాన్ని గజగజలాడించే మంత్ర తంత్ర శక్తులు, ఈ లోకాన్ని గజగజలాడించేటువంటి చాతబడి చిల్లంగి శక్తులు కూడా పారిపోయేటట్టుగా దేవుడు నీ ఇంటి ముందు ఒక అగ్నిని వేసి ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజలందరూ అంటారు, ఈ చిన్న గుడిసె, చిన్న ఇల్లు, దీంట్లో ఏముంది? దీనికి సీసీ కెమెరాలు లేవు, దీని చుట్టూ మరి బాగా కుక్కలు లేవు, పెద్ద పెద్ద కుక్కలు సెక్యూరిటీ పెట్టుకుంటారు, దీని చుట్టూ ఫెన్సింగ్ లేదు, దీని చుట్టూ కరెంట్ లేదు, ఇది ఒక మామూలు ఇల్లు, ఏంటి దీని చుట్టూ ఇంత అద్భుతమైనటువంటి ప్రాకారం ఉంది? దేవుని బిడ్డ, ఎస్, మనం దేవునికి ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కంటికి కనిపించినటువంటి సెక్యూరిటీని, కంటికి కనిపించినటువంటి దూతల సమూహాన్ని, ఈ లోకంలో గుర్తు పట్టనటువంటి, ఎవరికి గుర్తు తెలియనటువంటి గొప్ప సైన్య సమూహాన్ని చుట్టూ ఉంచి నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసపు నేత్రాలు తెరిచినప్పుడు నీ సెక్యూరిటీ ఏంటో నీకు కనబడుతుంది. నువ్వు విశ్వాసపు నేత్రాలు తెరవబడిన వ్యక్తి అయితే నీకోసం దేవుడు దాచి ఉంచిన ఈవులేంటో నీకు అర్థమవుతాయి. బైబిల్లో మీరు చూస్తే ఎస్తేర్ ఉంది. ఎస్తేర్ జీవితం ఎప్పుడు నీకు ఎవరైనా అనుకున్నారా ఆమె మహారాణి అవుతుందని? దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు ఆమె కోసం ఈవులు. కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు, కానీ యథార్థంగా వెళుతున్నటువంటి వారి కోసం, నమ్మకంగా వెళుతున్నటువంటి వారి కోసం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అద్భుతమైనటువంటి ఈవులు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు ఖచ్చితంగా. మనుషులు అంటారు, నమ్మకంగా బ్రతికే రోజులు లేవయ్యా, సత్యం పలికి 100 రోజులు లేవయ్యా. లోకంలో అడ్డదిడ్డంగా బ్రతికే వాళ్ళకి ఎన్నైనా దొరుకుతాయి, ఎంత డబ్బైనా దొరుకుద్ది, మోసం చేసేవాడికి అంటారు. కానీ మోసం చేసేటువంటి వాళ్ళందరి జీవితాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఒకరోజు కొల్లగొట్టబడతారు తెలుసా, ఒకరోజు పునాదులను పట్టణంలో పెకిలించబడతారు తెలుసా. ఎంత ఎదుగుతారో అంతకంటే వేగంగా కింద పడిపోతుంటారు, ఎంత ఎదుగుతారో అంతకంటే వేగంగా భయంకరంగా మరి పాతాలకు దిగజారిపోతారు. కానీ నీతిమంతుడు నిత్యము నిలిచే సియోను కొండ వలె, దేవుడు కలిగిన పట్టణం వలె, చలనము లేని పట్టణం వలె నీతిమంతుడు, అతని సంతతి, అతని తరములు ఆస్వాదించబడతాయి, దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, నీవు విశ్వాసపు ఊటలను, విశ్వాసపు బావుల్లోని నీళ్లను తాక్కుంటూ వెళ్ళాలి. నీ తండ్రి నీకు విశ్వాసపు ఊటలు ఇచ్చి ఉన్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాం తాను విశ్వాసంతో నడిచాడు. 25 సంవత్సరాలకు తన పిల్లలు లేకపోయినా
25 సంవత్సరాల వరకు ఆనవాళ్ళు లేకపోయినా విశ్వాసంతో అలాగే కనిపెట్టుకుని ఉన్నాడంట. నా దేవుడు ఖచ్చితంగా నాకు బిడ్డలు ఇస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నా యొక్క జీవితాన్ని వెలిగిస్తాడు, నా కుటుంబాన్ని వెలిగిస్తాడు, ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుక రేణులాగా చేస్తాడని బలం ఉడికిపోతున్నా, శక్తి సామర్థ్యం తగ్గిపోతున్నా, లోకమంతా చెప్పుంటారు ఇక నీకు బలం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఇక నీకు పిల్లలు పుట్టరని మనుషుల మాటలన్నీ వినకుండా, చెవిని పెట్టకుండా దేవుడి మాట ఒక్కటే గురిగా చెవులు పెట్టుకున్నాడు. దాన్ని ప్రతి నిత్యం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కటి గుర్తుపెట్టుకునే జీవితంలో దేవుడి కార్యములు త్వరగా జరగాలి అంటే, లేకపోతే విశ్వాసం సన్నగిల్లిపోకుండా ఉండాలి అంటే ఒకటే చెప్పాలి. ఏంటి అంటే దేవునికి ఇచ్చిన మాటను పదే పదే చెప్పు, పదే పదే చెప్పు. నా దేవుడిని ఆశీర్వదిస్తాడు, నా దేవుడిని విస్తరింప చేస్తాడు. నష్టాల ఊబిలో ఉన్న అదే మాట చెప్పు, కష్టాల కడల్లో ఉన్న అదే మాట చెప్పు, నువ్వు వెళుతున్న మార్గంలో కారు చీకటి ఉన్న అదే మాట చెప్పు. నా దేవుడు నా దీపాన్ని వెలిగిస్తాడు, నా దేవుడు నాకు వెలుగుమయమై వస్తాడు, నన్ను ఆదరించడానికి దుడ్డు కర్రగా దండముగా వస్తాడు, నా దేవుడు నన్ను విస్తరింప చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వాగ్దానం, మారని మాట. దేవుడి మాట రాయబడిందంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు చూసినా అదే మాట ఉంటుంది. బైబిల్ కొన్ని సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం, ఎప్పుడు చూడు నీకు బైబిల్ అదే మాట ఉంటుంది. దాంట్లో మార్పు, సున్నా కానీ పొల్లు కానీ మార్పు ఉండదు. అలాగే దేవుడి మాట కూడా మార్పు లేని మాట. నువ్వు ఎన్నిసార్లు చదివిన వాగ్దానం అలాగే ఉంటుంది, ఆయన ప్రేమ అలాగే ఉంటుంది. అందుకని దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఆయన మాట జాగ్రత్తగా పట్టుకొని చెప్పాలి, ప్రభువా 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 నేను నమ్ముతున్నానయ్యా, నీ మాట నమ్ముతున్నానయ్యా, నువ్వు విస్తరింప చేస్తావని నమ్ముతున్నానయ్యా, నువ్వు ఆశీర్వదిస్తావు నమ్ముతున్నానయ్యా, నువ్వు దీవిస్తావని నమ్ముతున్నానయ్యా. ఎస్ ఐ బిలీవ్. తండ్రి నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు చెప్పి చూడు. కష్టాల మధ్యలో నీ మాట, నీ విశ్వాసపు కేక ఎక్కువలాగా ప్రతిధ్వనించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబుల్ దేవుని వాక్యాన్ని గురించి చెబుతుంది. ఏంటి అంటే దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం. రెండంచుల ఖడ్గం ఏంటి అంటే ఒక అంచు దేవుడైతే రెండో అంచు నువ్వే. ఒక మాట దేవుడు చెప్పాడంటే షార్పుగా, అది ఇంకొక వైపున షార్ప్గా ఎవరు చెప్పాలంటే నువ్వే చెప్పాలి. నీ జీవితంలో రెండంచుల ఖడ్గం లాగా దేవుడు పని చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక అంశ దేవుడు చెప్పేశాడు, ఇంకో రెండో అంశం నువ్వు చెప్పకపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు, నీ జీవితంలో ఏ మేలు నువ్వు చూడలేవు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అంతే, నన్ను ఆశీర్వదిస్తాడు అంతే, నన్ను దీవిస్తాడు అంతే, నన్ను విస్తరింపజేస్తాడు అంతే, నన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా చేస్తాడు అంతే, నన్ను దీవెనకరమైన వ్యక్తిగా చేస్తాడు అంతే. నీ మాట ఎక్కువలాగా ప్రతిధ్వనించి 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 నీ విశ్వాసాన్ని ఇంకా 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 పెంచాలి. చాలాసార్లు మనం దురదృష్టవశాస్తు ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాం, కంటికి కనపడే వాటిని గురించి మాట్లాడుతున్నాం, అనేక సార్లు కంటికి కనపడుతున్న అవిశ్వాస పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే, ఏముందిలే, ఏం జరుగుతుందిలే, చాలాసార్లు ఇలాగే మాట్లాడుతున్నాం. నో, నీ జీవితంలో ఎంతకాలం ఎదురు చూసినా జవాబు రావటం లేదా? అబ్రహాంకు 25 సంవత్సరాలు వచ్చింది వాగ్దానం నెరవేర్చబడటానికి. నువ్వు కూడా ఎదురు చూసి చూసి విసిగిపోతున్నావేమో, వేసారిపోతున్నావేమో. నీకోసం ప్రార్థన చేయబోతున్న సహోదరుడా, నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఎంతమంది ప్రజలు తండ్రి తమ కుటుంబస్తులు అవిశ్వాసులు అయిపోయినప్పుడు తండ్రి, తాను అవిశ్వాస అయిపోయినప్పుడు తండ్రి నాయన, నీ వాక్యానికి దూరమై, లోకానికి దగ్గరై, ఆశీర్వాదానికి దూరమై, శాపానికి దగ్గరై, ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ప్రభువా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విశ్వాసపు కాలిబాటను మర్చిపోయి లోకములో కలిసిపోయి ఎంతమంది అయితే మిగిలిపోయారో తండ్రి, అటువారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అటువారితో మీరు మాట్లాడండి నాయన, అటువారిని మీరు సంధించండి ప్రభువా. అటువారిని ప్రభు ఇప్పుడే లేవనెత్తండి అయ్యా. అవిశ్వాసులు కాక విశ్వాసే బ్రతుకుటకు సాయం చేయండి అయ్యా. కంటికి కనబడుతున్న వాటిని చూసి భయపడక, కంటికి కనబడనటువంటి నీ మహాశక్తిని బట్టి నాయన, నీ మహాశక్తిని బట్టి ప్రభువా ధైర్యం తెచ్చుకునే భాగ్యం దయచేయండి తండ్రి నాయన. లోకం మమ్మల్ని భయపెడుతున్నప్పుడు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మమ్మల్ని దుఃఖ పెడుతున్నప్పుడు, యుద్ధములు, పోరాటములు, కరువులు, బలాత్కారములు, నాశనములు, ప్రకృతి వైపరీత్యములు మమ్మల్ని భయపెడుతున్నప్పుడు తండ్రి, దాని వెనక మీ హస్తము ప్రభువా, కాపుదల కాసే హస్తం ఉందని, అద్దరికి చేర్చే హస్తం ఉందని,
ప్రకృతిలో ఏ ఉపద్రవం వచ్చినా, ఏ విలయ తాండవం వచ్చినా కాపాడే సమర్థుడవు నీవని అయ్యా, మీ వాగ్దానములు నిలువరమైనవని, మీ వాగ్దానములు సత్యమైనవని, నిత్యమైనవని గుర్తుపట్టి తండ్రి మీ యందు వేరుపారి బ్రతికే కృప దయచేయండి అయ్యా. మీ సమాధానంలో బ్రతికే కృప దయచేయండి తండ్రి. ఎంతమంది భయముతో మంత్రాలు తంత్రాలు చేతబడని నాయన, ఎంతమంది దిగులుతో బ్రతుకుతున్నారు ప్రభువా. మంత్రాన్ని మించిన దేవుడవు నీవని, శకునాన్ని మించిన దేవుడవు నీవని, వాటి మీద రాయబడిన రాతల కంటే, చెరిగిపోయే ముగ్గుల కంటే నీ రాత గొప్పదని, నీ వాక్యము స్వచ్ఛమని, నీ వాక్యము నిలువరమైనదని, సుస్థిరమైనదని గుర్తుపట్టే కృప దయచేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. మంత్రగాడు వేసే ముగ్గు చెరిగిపోతుంది కాసేపట్లో, కానీ నువ్వు రాసిన రాత ఏ నాటికి చెరిగిపోదు. భూమి ఆకాశం గతించిపోయినా నీ మాట గతించిపోదు తండ్రి. గుర్తుపట్టే కృప దయచేయండి అయ్యా. శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ వాత్సల్యంతో నింపండి అయ్యా. యేసయ్యా మీ ప్రజలను నాయన తొట్టిల్లిపోకుండా మీ ప్రజలను ప్రభు సుస్థిరంగా నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. వ్యాధితో బాధతో ఎంతమంది దుఃఖముతో మిగిలిపోయారో తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాం, ప్రతి రోగన గద్దిస్తున్నాం, ప్రతి అప్పుల సమస్య, ప్రతి కరువు, ప్రతి లేమి, ప్రతి కొరత యేసుక్రీస్తు నామములో, వడ్డీలు చక్రవడ్డీలు యేసు నామములో కొట్టివేసిన ఇప్పుడే మీ ఆశీర్వాదం దిగివచ్చును గాక. స్వస్థపరిచే మీ హస్తము యెహోవా రాఫా హస్తము దిగివచ్చును గాక. యెహోవా రాఫా మీ మాట దిగివచ్చును గాక తండ్రి. సమృద్ధి దిగివచ్చును గాక తండ్రి. మీ సమాధానం దిగివచ్చును గాక తండ్రి. మీ ప్రజలు మీరు లేవనెత్తండి అయ్యా, మీ ప్రజలు మీరు బ్రతికించండి అయ్యా, మీ ప్రజలతో మీరు ముచ్చటించండి అయ్యా, మీ ప్రజలు మీరు ఆదరించండి తండ్రి, సమాధాన పరచండి తండ్రి. మీ కృపతో కార్యంతో నింపు నడిపించమని. పరమ డాక్టర్ నీవయ్యా, పరమ ఔషధం గల దేవుడు నీవయ్యా. మీ మాటను గుర్తుపట్టిన ఆయన, మీ శక్తిని గుర్తుపట్టి తండ్రి మీలో బ్రతికే కృప దయచేయమని, మీ ఆశీర్వాదం ఇచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మెత్తగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మీరు సమకూర్చి ఆయన వాగ్దానపు నిధులతో మిమ్మల్ని నడిపించునుగాక. విశ్వాసపు ఊటలు మీలో పెళ్ళుబక చేయునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ గొప్ప దేవుడు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.